దేవుడు నేను గండిగుంటలో సేవ చేయడానికి సాక్షిగా మా ఊర్లో ఉండడానికి వెళ్ళాను. తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభా నేను సేవ చేయడం నీ చిత్తం అయితే ఎక్కడ చేయాలో నీ పిలిపేమిటో నాకు తెలియచేయమని చెప్పి ప్రార్థన చేశాను. చేసినప్పుడు దేవుడు గండిగుంటలో మందిరం కట్టమని, దేశమంతా సువార్త చేయమని మాట్లాడాడు. మందిరం కట్టి దేశమంతా సువార్త చేయండి. మందిరం కట్టబడింది, ఆంధ్రదేశం అంతా సువార్త చేశాం. కాబట్టి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా వేరే దేశాల సహాయం లేకుండా, ఈ రాష్ట్రంలో ఎక్కడ నాకు సంఘాలు కూడా లేకుండా, ఈ చేయి చాచి ఎవరిని అడగకుండా రాష్ట్రం అంతా మీటింగ్స్ పెట్టింది నేను ఒక్కడే. ఇంకా ఎవరన్నా ఉంటే చెప్పండి. తర్వాత కొంతమంది సంఘాలు పెట్టుకుంటూ వెళ్ళారు, ఆల్ నైట్ ప్రేయర్స్ అని అలాగా సంఘాలు పెడుతూ వాళ్ళు సువార్త చేసుకుంటూ వెళ్ళారు. సంఘాల ద్వారా ఇప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు. కనుక మరి ఇలాంటి పరిచయం చేయడానికి చాలా శ్రమపడినాను. నేను నా రక్తం అంతా ఖర్చు అయిపోయింది. అయితే ఏమన్నా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క కృప, ఆయన ఆత్మ ద్వారా తప్ప మరి నాలో ఏ శక్తి లేదు. 8-9 గ్రామ్స్ బ్లడ్ కూడా నాకు లేదు. కనుక దేవుని బిడ్డలారా, మరి దినాల్లో నేను ఒక దేశం వెళ్ళాను, అమెరికా కాదు కానీ సాయిబుల్ దేశం, ఇది దుబాయ్ అని, అబుదాబి అని, షార్జా అని అలాగా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఈ తెలుగు వాళ్ళు కొంతమంది వాళ్ళు కొన్ని పోటీలు పడినారు. మేము పిలిచి ఉండాలి. అప్పుడు ఒక యవనస్తుడు అక్కడ నాకు కలిశాడు. తను మండమాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిషనరీగా పనిచేస్తున్నాడు. అతను కానుకిచ్చి ఎంకరేజ్ చేశాను. మెయిన్ ల్యాండ్ పెద్దవాడు వచ్చినప్పుడు సంఘంలో కొంత కానుక తీసి ఎంకరేజ్ చేశాను. అతను అబుదాబిలో ఉన్నాడు. అన్న, మీరు ఇక్కడికి రావడం నాకు సంతోషం. ఇంగ్లీషు, కన్నడ, హిందీ చర్చెస్లో మీరు మాట్లాడడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. ఆంధ్రదేశం నుంచి తెలుగు సేవకులు ఎవరు వెళ్ళినా వేరే భాషలో వాళ్ళ చర్చెస్లో మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా అతను ఈ పరిస్థితిని అక్కడ కల్పించాడు. నేను ఎప్పుడు వేరే భాషల వాళ్ళ దగ్గర మాట్లాడలేదు, కానీ దర్శనం అది. ఇండియాలో వెళ్ళాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇదంతా మరి ఇంగ్లీష్లో ఎప్పుడు మాట్లాడలే. నేను యూనివర్సిటీలో మంచి చదివాను, కానీ నేను ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడిని. షెడ్యూల్డ్ జాతి పైకి రావాలని పట్టుదలగా కష్టపడి చదివినాడు. ఇంగ్లీష్ అంటే క్రిస్టియన్స్ మాట్లాడుతుంటే తిట్టేవాడిని, రా ఇంగ్లీష్ మాకు వచ్చు మీకేంద్రా అని. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడే ఉన్నప్పుడు. అయితే కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, పరిస్థితులు అవకాశాలు లేక కానీ పల్లెటూళ్ళలో సేవ చేయటం వల్ల నేను మాట్లాడలేదు. బైబిల్ కూడా ఇంగ్లీష్లో నేను చదువుతాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, కన్నడ చర్చిలో మాట్లాడాలండి అంటే, నేను అన్నాను మాట్లాడితే మరి తెలుగులో మాట్లాడితే ట్రాన్స్లేట్ చేసుకుంటారా అన్నాను. చేస్తారు కానీ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే మంచిది, మేమంతా ఇంగ్లీష్ అర్థం చేసుకుంటాం. మరి నేనేం చెప్పాలా, ఇంగ్లీష్లో నేను మాట్లాడలేనని చెప్పలేను. ప్రార్థన చేసుకుని వెళ్ళి మాట్లాడాను. కన్నీరు గార్చి వాళ్ళందరూ నాతో ప్రార్థన చేయించుకున్నారు. చాలా గొప్ప కార్యం చేశాడు. ఒక హిందీ చర్చిలో మాట్లాడాను, అది ఇంగ్లీష్ చర్చ్ యానివర్సరీలో మాట్లాడాను. అక్కడి నుంచి రష్యా నుంచి ఒక మిషనరీ వచ్చారు, బొంబాయి నుంచి ఒక మిషనరీ వచ్చాడు. అప్పుడు చెప్పాను, ఈ దేశం వచ్చి నేను మొట్టమొదటిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అని నేను చెప్పి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, ఒక పెద్ద సేవకుడు వచ్చి చాలా దుఃఖంతో,
బ్రదర్, మీరు ఇంగ్లీష్లో ఇప్పుడే మాట్లాడుతున్నానని చెప్పారు. 25 ఏళ్ల నుంచి ఆరుతేరిన స్పీకర్ లాగా మాట్లాడారు ఇంగ్లీషు అని చెప్పి 4 సార్లు అన్నాడు. దిస్ ఇస్ నాట్ ఫ్లాటరీ సార్, ఇది పొగట్టం కాదు సుమా, ఇది పొగట్టం కాదు, ఇది వాస్తవం అని చెప్తా. నేను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆయా భాషల వాళ్ళతో నేను మాట్లాడడానికి నేను వెళ్ళగలను అనేటువంటి ఒక ధైర్యం అక్కడ వచ్చింది. ఆ తర్వాత బాంబే నుంచి వచ్చిన మిషనరీ ఢిల్లీ అవతల యూపీలో ఒక కాన్ఫరెన్స్ పెట్టి సేవకులకు ఇండియాలో మీరు తప్పకుండా రండి, నార్త్ ఇండియా అంతటికి మీ కాంటాక్ట్స్ నేను చేస్తాను, మీ నార్త్ ఇండియా అంతా సువార్త చేయడానికి. ఈసారి మరలా ఈ కువైట్, బహ్రెయిన్ ఈ దేశాలకి రమ్మన్నారు. వెళ్ళి ఇండియాలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ ప్రజలతో కాంటాక్ట్స్ పెట్టుకొని ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పనిచేయడానికి వాళ్ళు నాకు కాంటాక్ట్ ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను వెళ్తున్నాను. అయితే దుబాయ్ వెళ్ళి నేను డబ్బు ఏం తేలేదు అని చెప్తే మీరు నాకు చేసేదేమి లేదు. నేను 40,000 ఖర్చు పెట్టాను క్యాసెట్స్ కింద, 50,000 దాకా నేను తెచ్చాను. ఆ 40,000 వాళ్ళకి ఇచ్చేసి 10,000తో నాకు కొన్ని బొట్లు కొనుక్కొని వచ్చి నేను టికెట్ అడగలేదు వాళ్ళని. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీరు వీసా పంపండి వచ్చేస్తాను, టికెట్ గురించి ఆలోచించుతున్నాను, టికెట్ కూడా తీసుకోలేదు. ఈసారి కూడా 4 దేశాలకు వెళ్తున్నాను, టికెట్ వాళ్ళకి ఏమి చెప్పలేదు. మీరు వీసా పంపించండి, నేను వస్తున్నాను, కొన్ని దేశాల్లో వర్క్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఎవరికి నేను చేయి చాపలేదు. నేను మొహం దిగాలుగా పెట్టినా కానీ చాలా డబ్బు ఇస్తారు వాడు. ఎవరినన్ను పొగలేదు. నేను చెప్పాను నాకు చాలా డబ్బు అవసరం, కానీ ఎన్ని బిందులు మోస్తే చెరువు నిండుతుందయ్యా, వర్షం కుదవాలా, నాకు ఇప్పుడు కావాలంటే 20 లక్షలు డబ్బు కావాలి. ఎవరిని అడిగితే ఎంత ఇస్తారు? సంతోషంతో ఇచ్చేవారిని ఎంతో దేవుడు అని జేబులో చెప్పి 5 పైసలు చేస్తాడు, ఒక్కొక్కటి దియ్యాలనుకుంటారు. ఇంత లాభం ఎర్రగా. ఇండియాలో డబ్బులు ఇవ్వటం అనేది ఎవరికి తెలియదు, తీసుకుంటాం తెలుసు. అయినా నేను చచ్చిపోతాను కానీ ఇలాంటి దిక్కుమాలి వాళ్ళకి చేసి రాపు. ఎందుకంటే నేను రాజుని. చచ్చిపోయిన తర్వాత ఒకవాళ్ళు తెలుసుకుంటారు, నా సంఘస్థులైనా సరే నేను ఎప్పుడు అడగను. కారణం ఏమిటంటే ఇది బానిస వాయువు పిలిచిన దేశం. లంచాలతో మాయోపాయాలతో కష్టపడకుండా ఏదో విధంగా డబ్బు సంపాదించాలనేటువంటి దేశం ఇది. ఒకరినొకరు ప్రేమించుకునేది కాదు, సాంప్రదాయాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు. కులాలను బట్టి ఏ సిద్ధాంతం వచ్చినా ఈ దేశంలో ముక్కలైపోయింది. యేసుని కూడా కులానికి కట్టేయాలని చూశారు చాలా మంది కుక్కలు. కానీ యేసు పరిశుద్ధ రక్తము చిందించి మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన ఏ కులానికి కట్టుబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు దేవుని సేవకు సహకరించండి. లక్షల డబ్బు ఇవ్వండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా మంది ఇళ్ల స్థలాలు ఉన్నాయి, పొలాలన్నీ ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారు. ఒక్కొక్కరికి 10 ఇళ్ల స్థలాలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. 10 ఇళ్ల స్థలాలకి 12 ఇళ్ల స్థలాలు అవ్వాలని ప్రార్థన చేయించుకుంటారు పాస్టర్ గారికి 10 రూపాయలు ఇచ్చి. కానీ ఒక ఇళ్ల స్థలం అమ్మితే 15 లక్షలు వస్తుంది. సేవకు ఎవడేవాడు? ఏది బిడ్డ సేవ చేయాలంటే ఎట్లా చేస్తారు? పిలుపు ఉంది కాబట్టి, దర్శనం ఉంది కాబట్టి మేము చేస్తాం. అందుకని రాశాను ఒక పాట. వినబడుచున్నది నీ స్వరమే, కనబడుచున్నది నీ ధ్వజమే, నడిపించుచున్నది దర్శనమే, నాదా దర్శనమే, నీ నామమే నడువలేను, దేవ ఈ సేవనే విడువలేను, నీ నామమే వదువలేను, దేవ ఈ సేవనే విడువలేను. కన్నీరైనా కరువైనా
ఖడ్గమైనా కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా నీ నామని మరువలేను దేవ ఈ సేవలే విడువలేను మోసేది తారులలో సిలువ మోసేది వైగుల హింసల వేదిలో వైగుల హింసల వినబడుచున్నది నీ గళమే వినబడుచున్నది నీ గళమే కనబడుచున్నది నీ పొలమే కనబడుచున్నది నీ పొలమే నడిపించుచున్నది దర్శనమే దర్శనమే నడిపించుచున్నది దర్శనమే దర్శనమే నీ నామమే మరువలే దేవ ఈ సేవని విడువలేను నీ నామమే మరువలే దేవ ఈ సేవని కరువైనా ఖడ్గమైనా కన్నీరైనా కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా ఖడ్గమైనా దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, మీరు ఏ స్థితిలో నుండి పిలువబడినారో
స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యం అంటే కాలక్షేపం కాదు, పాటలు, కబుర్లు, కథలు కాదు. వాక్యాన్ని వాక్యముగా మనం అంగీకరించి దేవుని స్వరముగా మనం ఆకర్షించబడి దేవుని చిత్తముగా మనం లోబడాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ లోకంలో మానవుడు దేవుని దగ్గరికి రావడానికి చాలా బిజీగా ఉండిపోయినాడు. ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారు. వారి యొక్క పనుల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ సమస్యల్లో, ఉద్యోగ సమస్యల్లో, విద్యా విషయాల్లో మానవుడు బిజీ 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 అయిపోయినాడు. ఏ పని చేస్తున్నవాడు ఆ పనిలో బిజీ, మోసం చేసేవాడు మోసంలో బిజీగా ఉన్నాడు, వ్యభిచారంలో బిజీగా ఉన్నాడు, దొంగతనంలో బిజీగా ఉన్నాడు, రాజకీయవేత్తలు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎవరితో మాట్లాడినా ఎవరికి టైం లేదు. దేనికని? వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి విలువైనది, ధనం సంపాదించే వాడికి ధనం విలువైనది, ఉద్యోగం చేస్తున్న వాడికి ఉద్యోగమే విలువైనది, రాజకీయాల్లో ఉన్నవాడికి వాడి పదవే విలువైనది, పాపంలో ఉన్నవాడికి పాపమే విలువైనది, త్రాగుబోతుకి త్రాగుడే విలువైనది. దేనిని విడవలేకుండా ఉన్నాడో, దేనిని గొప్పగా ఎంచుకుంటున్నాడో దానితోనే మానవుడు బిజీ అయిపోయింది. అయితే ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాడో, ఏమి సంపాదిస్తాడో, ఏమి కూడబెడతాడో, ఆ తర్వాత వాడు ఏమవుతాడో అనే ప్రశ్న వేస్తే దానికి జవాబు చెప్పడు. గాని ఎవరైనా యేసుని గురించి, రక్షణ గురించి, సువార్తల గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళకున్న జ్ఞానం అంతటినీ ప్రదర్శిస్తారు. ఇంత జ్ఞానం ఉన్నదా వెళ్ళి అనుకుంటాం. ఏమిటి వాళ్ళకున్న జ్ఞానం? వాళ్ళు ఏం చెబుతారు అంటే, ఎవరైనా మంచి చేయాలండి, ఎవరైనా నీతే చెప్తారండి, ఎవరైనా చక్కని మాటలే చెప్తారండి, మా మతం కూడా అదే చెప్తున్నది, హిందూ మతం అదే చెప్తున్నది, ముస్లాం అదే చెప్తున్నది, బుద్ధిజం అదే చెప్తున్నది. మంచి చేయాలనే కదా. మంచి చెడు ఏమిటో గ్రహించి మానవుడు బ్రతకాలండి. మంచి చెడు అనేది ఈ రెండు కలిసినటువంటి జీవితం. మంచి చెడు చేయడం అనేటువంటిదే పాపం. మంచి చెడు తెలుసుకున్న రోజునే మానవుడు పాపంలో పడినాడు. మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకున్నాడంటే చెడు వారిలో ఉన్నది, ఆ చెడు చేస్తున్నాడు. చెడు ఉన్నటువంటి మానవుడు మంచి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ మంచి చేస్తున్న మానవుడు చెడును మానలేడు. చెడు మంచి అంటే పాప పుణ్యాలు అంటారు. పాపం అంటే బైబిల్లో చెప్తున్నది ఏమిటంటే రెండు పాపాలు. పాపము రెండు విధాలుగా ఉంటది. ఒక పాపము లోన ఉంటుంది, మరొక పాపము పని చేస్తుంది. నరహత్య పాపము. నరహత్య చేసే స్వభావం అనేది పాపం రూపంలో హృదయంలో ఉంటుంది. వ్యభిచారం పాపము, ఆ స్వభావం హృదయంలో ఉంటుంది.
ఈ స్వభావము అనేటువంటి పాపము చేస్తే వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది. ఈ పుట్టుకతో వచ్చిన స్వాభావిక పాపం ఆచరణలోకి వచ్చేటువంటి పాపం. కాబట్టి పాపము యాక్షన్ బట్టి వచ్చిన పాపం కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి పాపం. కాబట్టి ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ పాపము పుట్టుకతో వచ్చిన సత్యాన్ని మానవుడు గ్రహించలేక దానిని జయించడానికి, దాన్ని కప్పిపుచ్చడానికి, ఈ లోకంలో బ్రతకడానికి, తన కోసం, తన స్వార్థం కోసం కొన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మంచి పనులతో పాటు తన స్వమాక్యమైన చెడుగును కూడా చేయడానికి ఎక్కడ వెనకాడేవాడుగా ఉండడు. అందుచేత ఈ మంచి తెలుసుకున్నాడు కాబట్టి మంచిని పెంచుకుంటూ జ్ఞానం అని చెబుతూ, అది విజ్ఞానం అని చెబుతూ, అది భక్తి అని చెబుతూ, అది ధర్మం అని చెబుతూ, అది నీతి అని చెబుతూ, అదొక మతం అని చెబుతున్నాడు మంచిని. ఈ మతమే ప్రతి వారిలో ఉన్నది, ప్రతి దేశంలో ఉన్నది, ప్రతి ప్రాంతంలో మతం ఉన్నది. మతం అంటే మంచి బోధించి, మంచి బోధించి ఎవడు మంచివాడు కాలేదు. మంచిని ప్రేమించి ఎవడు పాపాన్ని పోగొట్టుకోలేడు. కనుక దేవుని యొక్క బిడ్డ, నీవు జ్ఞానము సంపాదించి ఉండవచ్చు. జ్ఞానం అంటే విశేషమైనది. హిందువులు చెప్తారు జ్ఞాన యోగం అని. ఈ శరీరాన్ని సాధన చేసి, ఈ శరీరానికి కొన్ని ఫీట్స్ నేర్పించి, జ్ఞానేంద్రియాలకున్న శక్తిని పెంచి, ఆలోచన శక్తిని పెంచి, మానవుని యొక్క ఆలోచన పరిధిని పెంచి, కొన్ని పద్ధతులు, కొన్ని విషయాల్ని గ్రహించి, అది జ్ఞానం అని చెప్తున్నాం. మంచిదే. జ్ఞానాన్ని పెంచగలడు, జ్ఞానాన్ని పోషించగలడు, జ్ఞానాన్ని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళగలడు మానవుడు. కానీ జ్ఞానముతో, ఒక పద్ధతితో దేవుని దగ్గరికి వెళ్ళలేడు, లేక పాపాన్ని పోగొట్టు. అందుచేత మానవుడిని దేవుడు చెప్తాడు, మార్గము నేనే అన్నాడు. మార్గము అంటే అర్థం ఏంటంటే, ఒక మ్యాప్ గీసి మనిషిని పంపించేది కాదు మార్గం అంటే. ఇలా వెళ్ళండి రండి. మార్గం అంటే ఒక మానవుడు ఉన్న స్థలం నుంచి దేవుడు ఉన్న స్థలానికి తీసుకెళ్లేటువంటి ఒక వ్యక్తిని మార్గము అన్నాడు. ఇద్దరు క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవుల్లో ఒకడు దేవుని మీద ఆధారపడి, దేవునికి అప్పగించుకుని, పాప క్షమాపణ పొంది, కొన్ని విషయాల్లో జయము లేనప్పుడు దేవునికి అప్పగించుకుని రక్షణ కొరకు లేక జయము కొరకు, బలము కొరకు ప్రార్థించి దాన్ని జయించేటట్టుగా ఆ సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఈ సాక్ష్యం ఒకడు విన్నాడు. ఆ సాక్ష్యం విని ఆ సాక్ష్యాన్ని చక్కగా రాసుకుని ఆయన ఎలాగ మోకరించాడో, ఎలాగ ప్రార్థన చేస్తే, ఏమి చెప్తే దేవుడు శక్తి ఇచ్చాడు, ఇవన్నీ వీడు కూడా చక్కగా ఒక మ్యాప్ లాగా గీసుకుని చెప్పాడు. దీన్ని ఫార్ములా అంటారు. ఈ ఫార్ములాతో దేవుని శక్తి వస్తుంది అనుకుంటున్నాడు. దేవుని యొక్క బిడ్డ, నీ ఫార్ములాస్ తో దేవుని శక్తి నువ్వు పొందలేవు. ఈ ఫార్ములాలన్నీ ఈ యొక్క లోకంలో ఈ నేచురల్ గా ఉన్నటువంటి, ఈ సహజమైనటువంటి ఈ నేచురల్ లో ఉన్న విషయాలు తెలుసుకుంటానికి ఈ ఫార్ములాస్ పనికి వస్తాయి. సైన్స్ ఫార్ములాలు, భౌతిక శాస్త్రం ఉన్న ఫార్ములాలు పనికి వస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకి
ఫార్ములాలు పనిచేయరు. యేసు ఒక్కడే నిజమైన ఫార్ములా. అందుచేత యేసు చెప్తున్నాడు, నేనే ఫార్ములా, నేనే మార్గము. మానవుడు ఏదో ఫార్ములాస్ కనుక్కుంటున్నాడు, కొన్ని పద్ధతులు నేర్చుకుంటున్నాడు. అందుకని బైబిల్ గ్రంథము తేటగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారు శాంతి మార్గమును ఎరుగరు. శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గం ఎరుగరంటే అర్థమేమిటి? మార్గం ఎరుగని వాడంటే అర్థం ఏమిటండి? కళ్ళు లేనివాడు. కళ్ళు లేనివాడంటే గురి లేనివాడు. గురి లేనివాడంటే అగమ్య గోచరం. వాడు ఎందుకు కష్టపడుతున్నాడు వాడికి చెప్పలేడు. ఎందుకు జీవిస్తున్నాడో చెప్పలేడు. ఎందుకు మరణిస్తున్నాడో చెప్పలేడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో చెప్పలేడు. వాడు ఎక్కడ ఏమి చేయగలడో చెప్పలేడు. వానికి గురి లేదు. దేవుని యొక్క బిడ్డ, అందుచేత మానవుడు కళ్ళుండి కూడా గ్రహించలేడు, చెవులుండి కూడా వినలేడు. అందుచేత మానవుడు గుడ్డివాడు అవడానికి కారణం దేవుని యొక్క శక్తి లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మంచి చెడులు తెలుసుకుంటే నేను బ్రతకాలని అనుకున్నాను. అందుచేతనే ఆత్మ సంబంధమైన పరిధికి దూరం అయిపోయి గుడ్డివాడంటే చూడలేనివాడు, వినలేనివాడు. అందుచేత అన్నాడంటే చచ్చినవాడు. చచ్చినవాడంటే జీవము లేనివాడు. జీవం అంటే అర్థం ఏమిటంటే, జీవం ఉంటే తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అయితే యాక్షన్లన్నీ కలిపితే జీవం కాదు. నీ భక్తి జీవం కాదు, నీ అర్పణల జీవం కాదు. ఇదిగో జీవం ఉన్నవాడు ఆటోమేటిక్ గా చూస్తాడు, జీవం ఉన్నవాడు ఆటోమేటిక్ గా మాట్లాడతాడు, జీవం ఉన్నవాడు లోబడతాడు, జీవం ఉన్నవాడు ప్రార్థిస్తాడు. అంతేగా ప్రార్థన చేస్తున్నందువల్ల జీవం కాదు. కాబట్టి మాటల వల్ల, యాక్షన్స్ వల్ల, ఇదిగో నా కళ్ళున్నాయి ఉంటే ఆటోమేటిక్ గా తెలిస్తే కనబడతాయి. నేను ఇలా చూడక్కల, ఎలా చూస్తున్నానంటే ఏదో జబ్బు ఉందనుకుంటా. ఏది బిడ్డ. అందుకే ప్రభు అంటున్నాడు, నేను జీవమునై ఉన్నాను. స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఈ రక్షణ ఎలాగ పొందామో మనం తెలుసుకుని మనం ఏమి చేయాలో అర్థం చేసుకోవాలి. ఇదిగో మానవునికి జీవము లేదు, మార్గము తెలియదు, గురి లేదు. హిమాలయాల్లో, అడవుల్లో ఆ చోట తపలు చేస్తున్నవారు, యజ్ఞాలు చేస్తున్నవారు, యోగాలు చేస్తున్నవారు, తపస్సు జపాలు చేస్తున్నవారు ఎవరైనా మరలా తిరిగి వచ్చి నేను దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దర్శనం కలిగింది, నా కన్నులు తెరవబడినాయి, ఇదిగో ఏ దేవుడు అయినా, ఇది రక్షణ, ఇది పాప పరిహారం, ఇది క్షమాపణ, ఇది పునర్జన్మ అని చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ఇంకా ఉన్నది, ఇంకా ఉన్నది, ఇంకా ఉన్నది, ఏదో ఉన్నది, ఏదో ఉన్నది అని గురిలేని మాట, గురిలేని ఆలోచన. ఇలాంటివి జ్ఞానయుక్తమైనవి, జ్ఞానరూపకమైనవి కాని శరీరజ్ఞానికి విషయమే మాత్రం ఎన్నిక చేయి తగినవి కావంటే పాపాన్ని నుంచి విడుదల పొందేది కాదు. ఈ పాపము పుట్టుకతో వచ్చింది, పుడకలతోనే పోవాలి. కాబట్టి చావుతోనే పోతుంది. చచ్చినప్పుడు మానవుడు పాపం చేసి శక్తిని పోగొట్టుకుంటాడు. అయితే చచ్చి పాపం చేసే శక్తిని పోగొట్టుకుని
మరలా తాను పాపాన్ని వదిలిపెట్టి మరణం చేయించి లేవలేడు. కనుక ఈ పని ఎవడు చేయలేడు. కనుక యేసు మనందరి పక్షంగా మరణించి తిరిగి లేచాడు. అయితే ఈ మరణాన్ని నమ్మిన వాడు రక్షణ పొందుతున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డ ఈ మరణం ఎలాగ పొందాడు అనేది విశేషం. ఈ మరణం వల్ల జరిగినది ఏమిటి? ఈ మరణం వల్ల జరిగినటువంటి పరిణామం ఏమిటి? మానవుల్లో పాపం ఉన్నది. ఈ పాపం సాతానుడు మనలో ఉంచినది. కనుక సాతానుడికి పాపానికి సంబంధాన్ని బట్టి మానవుడి హృదయంలో పాపం ఉంచి పుట్టుకతోనే ప్రవేశపెట్టి సాతానుకు లోపరుచుకుంటున్నటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. దేవుడు రక్షించడానికి వచ్చాడు. సాతాన్ని జయించితే కాదు గాని మానవుని హృదయంలో ఉన్న పాపానికి ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప సాతానుని ప్రేమించడం మాని దేవుని ప్రేమ పరిధిలోకి మానవుడు రాడు. కాబట్టి ఇప్పుడు పాపంతో డీల్ చేయాలి. పాపంతో డీల్ చేయాలంటే ఏ మానవుడు చేయలేడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి నిన్ను చంపే పాపాన్ని, నీ హృదయంలో ఉన్న పాపాన్ని చంపటానికి వచ్చాడు. దాని ప్రభావాన్ని చంపటానికి, దాని శక్తిని చంపటానికి, దాని యొక్క ఉనికిని చంపటానికి. ఎలా చంపగలడు? ఎలాగ చంపాలి? పాపంలో ఉన్న హృదయంలో ఉన్న మానవుడు, ఈ హృదయంలో ఉన్న పాపం సాతాను నుంచి వచ్చినది. కాబట్టి ఇప్పుడు దేవునిలో ఉన్న పుణ్యం మానవ హృదయంలోకి వచ్చి మానవ హృదయంలో ఉన్న పాపాన్ని చంపి ఈ పాపము నుంచి విడుదల పొందిన మానవుడు సాతాను జయించని వాడిగా, దేవుణ్ణి మహింపరిచేవాడిగా అవుతాడని యేసుక్రీస్తుని ప్రభు పంపించాడు దేవుడు. అయితే ఎలాగ ఈ పాపం నుంచి విడుదల వస్తుంది అంటే, ఈ పాపము తీవ్రమైనది. మానవుడి జ్ఞానంతో పాపం చేస్తున్నాడు, తెలివితో పాపం చేస్తాడు, విద్యతో పాపం చేస్తున్నాడు, శరీరంతో పాపం చేస్తాడు, బలముతో పాపం చేస్తాడు, కులముతో చేస్తున్నాడు, వ్యాపారంతో, ఉద్యోగంతో, మానవునికున్న ఫ్యాకల్టీస్ అన్నిటినీ ఉపయోగించుకొని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుడు బిజీగా పాపంలో ఉన్నాడు. ఈ పాపానికి ఎంత శిక్ష వేయాలి? ఈ పాపానికి ఎంత గొప్ప శిక్ష వేయాలి? ఈ పాపం అంతటిని కూడితే ఎంత భయంకరమైన స్థితి వస్తుంది? గత జీవితంలో యేసుకు ముందు ఉన్న జనుల పాపం, యేసు తరువాత వచ్చిన జనుల పాపం, ఇదిగో ఇంకా కొన్ని కోట్ల మంది పుట్టబోతున్నారు. ఆ కోట్ల మంది పాపం ఎంత శక్తి కలదో, ఎంత ప్రభావం కలదో, ఎంత బలమైనదో. నేను ఒక పాట రాసి, నీ శిలువే ధర్మకాట, నీ ప్రేమ పూర. ధర్మకాట అంటే శిలువలో పాపాన్ని తూచాడు. కొన్ని వేల కోట్ల ప్రజల యొక్క పాపాన్ని చూసితే ఆ పాపానికి తగిన శిక్షను విలువ కడితే అది ఎంత విలువైతే అయిందో, ఎంత తీవ్రమైందో, అంత తీవ్రతని భరించడానికి శక్తి కలిగినటువంటి పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, నిష్కామ జన్ముడు, దేవుని యొక్క కుమారుడిగా వచ్చిన వాడు ఒక్కడే. భూత భవిష్యత్ కాలాల్లో మానవులు చేసిన పాపం అంతటికీ తీవ్రమైన శిక్షను
సిలువలో భరించి ప్రతి మానవుని హృదయంలో ఉన్న పాపానికి తగిన శిక్ష తన శరీరం మీద భరించి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ, నీవు రక్షించబడటానికి, నీవు సాతాను ఉరిలో నుంచి కొనబడటానికి జరిగిన విలువెంత? మీరు విలువ పెట్టి, ఈ విలువ మనుషులకు తెలియక, ఈ విలువ అర్థం చేసుకోలేక, యేసు రక్తములో ఉన్న విలువ, ఆయన శ్రమలో ఉన్న విలువ, ఆయన యొక్క శరీరములో ఆయన పొందిన ఆ శ్రమ యొక్క విలువ, దేవుని యొక్క బిడ్డ ఎంతో గొప్ప. అందుచేత ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వస్తున్నాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఏ స్థితిలో నుంచి పిలువబడినారో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండండి. ఇప్పుడు కొనబడిన మనకు విలువచ్చినది అనగా గురొచ్చినది, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థమవుతున్నది. అందుచేత దేవుని యొక్క బిడ్డ పౌలు మాట్లాడుతున్నాడు, నేను గురి యొద్దకు వెళ్తున్నా, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టు, నిర్జీవ క్రియలను విడిచి గురి యొద్దకు వెళ్తు. గురి యొద్దకు వెళ్ళేవాడు దేవునితో సహవాసం. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు కూలివాడివైనా, ఉన్నవాడివైనా, లేనివాడివైనా, శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఖడ్గములో ఉన్నా, నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీవు నీతిమంతుడు. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనం రాస్తాడు, దేశం కృతజ్ఞత లేకుండా పోయినప్పుడు, దేవుడు దేశాన్ని శపించినప్పుడు, దేశంలో ఆహారం లేకుండా చేసినప్పుడు, దేశంలో పశువులు మనుషులు శిక్షకు గురైనప్పుడు, దేవునితో సహవాసం ఉన్నవారు, దేవుని యొక్క బిడ్డలైన వారు, నోవహు, యోబు, దానియేలు ఆ దేశంలో ఉన్నట్లయితే వారు తమ నీతి వలన బ్రతికెదరు. నువ్వు దేవునితో సహవాసం ఉన్నప్పుడు నిన్ను త్రోసివేసిన, నిన్ను అనేకులు విడిచిపెట్టినా, నీకు ఆహారం ఉన్నా లేకపోయినా, దేవుని యొక్క బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉన్నావు. సహవాసం అంటే దేవునికి ఇష్టమైన జీవితం. ఇష్టమైన జీవితం అంటే విరిగి నలిగిన జీవితం. విరిగి నలిగిన జీవితం అంటే ఏమిటంటే, ఈ దినమున ప్రభు మాట, విరిగి నలిగిన జీవితం మొట్టమొదట విధేయత కలిగిన జీవితం, రెండవది కృతజ్ఞత కలిగిన జీవితం, మూడవది త్యాగముతో కూడిన జీవితం. విధేయత, కృతజ్ఞత, త్యాగం. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయి వారు దేవునితో సహవాసం. వారికి దేవుడు ఏమై ఉంటాడంటే వారికి స్నేహితుడిగా ఉంటాడు. రెండవది వారికి ఉపదేశకుడైన గురువుగా ఉంటాడు. మూడవది
వారికి తండ్రిగా ఉంటాడు. నాలుగవది, వారికి ప్రభువుగా ఉంటాడు. దేవుని యొక్క బిడ్డ, నీవు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. నువ్వు యవనస్తుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, ఒంటరి వాడవు కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, అధికారి కావచ్చు, కూలివాడు కావచ్చు, ప్రతి వానికి విలువ పెట్టి కొనబడిన ప్రతి వానికి దేవునితో సహవాసం చేసే భాగ్యము దేవుడిస్తాడు. విరిగి నలిగిన స్థితి, నోవహు విరిగి నలిగిన వాడు, విజయుడు, దేవునితో సహవాసం ఉన్నవాడు. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాడు. రెండవదిగా నోవహు వలె దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేస్తాడు. నోవహుతో చెప్పాడు దేవుడు, వాడు కట్టు, ఇవి కొలతలు, ఇవి కిటికీలు, ఇవి ద్వారాలు, ఇదిగో వర్షం, ఇదిగో వరద రాబోతున్నది. విధేయుడు, కృతజ్ఞత గలవాడు, త్యాగశీలి, తన జీవితాన్ని కట్టుకుంటాడు, కుటుంబాన్ని కట్టుకుంటాడు, స్వార్థను ప్రకటిస్తున్నాడు, వాడని నిర్మిస్తున్నాడు. దేవునితో సహవాసం చేసేవాడు దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేస్తాడు. ఇక్కడ దేవుడు ఆయనకు గురువుగా చెప్పాడు, ఆ స్నేహితుడిగా బోధించాడు, ఒక తండ్రిగా ఆహారం ఇస్తాడు, ఒక ప్రభువుగా వాటన్నిటి తలుపులు ఆయనే మూసి ఎందుకు ఆ వాడ దేశం మునిగిపోయింది, చెట్లు మునిగిపోయి, మనుషులు కొట్టుకుపోయినారు, కొండలు మునిగిపోతున్నాయి. నీతిమంతుని వాడ తేలిపోతున్నది. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు యవనస్తుడు, పరదేశంలో ఉన్నవాడు, జ్ఞానము గలవాడు, సకల విద్యా ప్రావీణ్యత గలవాడు. ఆ దేశంలో యవనస్తుడుగా ఉండి తన జీవితంలో కావాల్సింది అనుభవించవచ్చు, ఏమేమో చేయగలడు. కానీ దేవునితో సహవాసం ఉన్న వ్యక్తి కనుక అతను ప్రత్యేకముగా చేస్తున్నాడు. అతను గురువుపదేశం తీసుకున్నాడు. రాజు భోజనం కూడా తినడానికి ఇష్టపడ్డాడు. అక్కడ దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుణ్ణి మహింపరుస్తాడు. ప్రత్యేకమైన యవన కాలంలో నువ్వు నిలబడలేననుకుంటున్నావు, దేవుడు నిలబెడతాడు. నీకెవ్వరూ సహాయం చేయలేకపోతే నీ జీవితాన్ని కట్టుకోలేని అనుకుంటున్నావా? నోవహుని జ్ఞానం చేసుకో. పరదేశం, యవన కాలం, అన్ని అవకాశాలు, రాజు ఆదరణ ఉంది. అతను పాపంలో పడకుండా తనకు ఉపదేశం చేసిన గురువుని గొప్ప చేస్తున్నాడు, తనను కాపాడే రాజుని గొప్ప చేస్తున్నాడు. శ్రమ వచ్చినది, నింద వచ్చినది, బోధలోకి వచ్చినాడు, చెరసాల్లోకి వచ్చినాడు. కానీ దేవునితో సహవాసం ఉన్నవాడు, దేవునితో మాట్లాడేవాడు కనుక ప్రపంచంలో ఎవరికి బోధ కానీ బోధ పడినటువంటి మర్మాలు గురువు గారు చెరసాల్లో ఉన్నవాడికి బోధిస్తాడు. స్తోత్రం. హరే రాజుల నోరు మించి. అలాగే యోబు జీవితంలో సిరి సంపదలు కలవాడుగా ఉన్నప్పుడు
ఆ దేవుడు ఓహో సంపద గల దేవుడని అనుకున్నాడు. ఆ సంపద అంతా పోయేసరికి మరి ఆ దేవుడు ఏమైపోతాడు అందరి దృష్టిలో. కానీ యోబు భక్తుడు, నా విమోచకుడు సచి, శరీరం కుళ్ళిపోయి, అన్నదమ్ముడు, భార్య, అందరు బిడ్డలు చచ్చిపోయి, భార్య స్నేహితులు తిరుగుతున్నారు, మరణము మధ్య జీవాన్ని చూస్తారు. దేవుని యొక్క బిడ్డ అతను దేవునితో సహవాసం కలవాలి. ఒక దినమున ప్రపంచం అంతటిలో ఎక్కడ లేని అందమైనటువంటి కుమార్తెలను కుమారులను దేవుడు బిడ్డ యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన గురి ఎత్తుకే, నోవహు గురి ఎత్తు, దానియేలు గురి ఉన్నది, యోబుకి గురి ఉన్నది, శ్రమలున్న కష్టాలు. ఈ దినమున గురి ఎద్దుకు వెళ్ళేవాడు దీవించబడాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి వెళ్ళ అనేక మంది శపించబడటానికి కారణం, శాపగ్రస్తులు అవ్వడానికి కారణం ఏంటంటే కొరింథీయుల రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఎవరైతే దేవునిని ప్రేమించరో వారు శాపగ్రస్తులు, ఎవరైతే దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు, ఎవరైతే దుర్బోధన చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు, ఎవరైతే దేవుని ధనాన్ని దొంగిలిస్తున్నారో వాళ్ళు శాపగ్రస్తులు. దేవుని ధనాన్ని దొంగిలిస్తూ అహంకారంతో జీవిస్తూ దేవుని ప్రేమించకుండా, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందకుండా, ఇంత గొప్ప రక్షణ విలువ పెట్టి కొనబడిన నీవు, రక్తముతో కొనబడిన నీవు, మహిమా స్వరూపి అయిన దేవాది దేవుడు నీ కొరికే శరీరధారిగా వచ్చిన ఈ లోకంలో సమస్త మానవులు నీకు రక్షణ ఇవ్వలేని స్థితిలో తన శరీరం మీద శిక్ష విధించుకుని నీ పాపం కోసం ప్రాణం పెట్టి మరణాన్ని జయించి నీకు ఒక గురినిచ్చినాడు. పరలోకాన్ని నీకు అనుగ్రహించడం ఇష్టం. ఈ రాత్రి దేవుని ఎక్కడ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, నువ్వు దేవునితో సహవాసం కలిగి, దేవునితో నీకు సహవాసం కావాలి. దేవునికి నువ్వు లోబడటనగా ప్రేమించుట, పరిచర్య చేయుట, ప్రభుకిచ్చుట, కృతజ్ఞతనగా దేవుని కంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించు, త్యాగం అనగా దేవుని కొరకు ఏమైనా చేయడానికి రాత్రి దేవుని ఎన్నో సంవత్సరాలుగా వాక్యం, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తారు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క మాటలు నేర్చుకుంటున్నారు. ఈ దినాల్లో దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఎంతో మంది వాళ్ళ జ్ఞానంతో మాట్లాడు, వాళ్ళ తెలివితో మాట్లాడు, కానీ దేవునితో సహవాసము కలిగిన వారైనా విలువ పెట్టి కొనబడిన వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఆయాసపడ, దేవునికి ఏదో కథలు చెప్పి, కొన్ని కథలు
కొన్ని పెట్ట కథ, కొన్ని బూతు కథలు చెప్పి ప్రజలను ఆకర్షించవలసిన అవసరం నాకు లేదు. సిలువను తప్ప నేను దేనిని ప్రకటించకూడదు. ఏ వేదాల్లో దేవుడున్నాడు, ఏ పుస్తకాల్లో దేవుడున్నాడో నాకు అవసరం లేదు. నా హృదయంలోకి వచ్చాడు యేసు, జీవం గల దేవుడు. ఈ రాత్రి యేసు ఎలాగ త్యాగం చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. శిష్యులు కోఆపరేట్ చేయలేదు, ప్రార్థించారు. ప్రభు 3 సార్లు ప్రార్థన చేసి, ఈ పాత్ర నేను త్రాగితే తప్ప ఇది నా దగ్గర నుంచి పోదు ప్రభువా, నేను దీన్ని స్వీకరిస్తాను. నువ్వు స్వీకరిస్తావా? శ్రమల్లో దేవునితో సహవాసం కలిగి, అవమానాల్లో దేవునితో సహవాసం కలిగి, ఉద్యోగం పోవాల్సిన పరిస్థితి వస్తే దేవుని విడిచిపెట్టుకుని ఉంటాను. షెడ్యూల్డ్ కాస్ట్ని తీసివేసుకునవలసి వస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటావు. పెళ్లిళ్ళ విషయంలో ఒకవేళ జరగకపోతే దేవునితో సహవాసం కలిగి ఉంటావు. నీ ఆస్తి ఒకవేళ అయిపోవటానికి నువ్వు ఇష్టపడి దేవునితో సహవాసం కలిగి ఉంటావా? దేవునికి బిడ్డ, ఏ దినమున తీర్మానం చేయాలి, ప్రభువా నీ ధనాన్ని నేను దొంగిలించాను, నీ పనిని నేను అశ్రద్ధ చేయను, నిన్ను ప్రేమించి నీకు లోబడతాను. అప్పుడు తప్ప నీకు దీవెన లేదు. నువ్వు రక్షణ పొందిన, గుడికి వెళ్ళిన, ఎన్నో సభల్లో ప్రార్థన చేయించుకున్నా, నువ్వు శాపగ్రస్తుడివే, నువ్వు శాపగ్రస్తుడివే. దేవుని ప్రేమించని శాపగ్రస్తుడా, దేవుని కార్యములు అశ్రద్ధగా చేస్తున్న శాపగ్రస్తుడా, దేవుని ధనాన్ని దొంగిలిస్తున్న శాపగ్రస్తుడా. ఈ శాప విమోచన ఎలా జరుగుతుంది? ఇదిగో మరలా శిలువ దగ్గరికి రా, మరలా రక్త ప్రోక్షణకి రా. దేవా, ఈ దినమున నీ స్థిరమైన మనసు నూతనమైన నాకు పుట్టించు. నీ ధనము నీకు ఇస్తున్నాను, నీ మహిమ నీకు ఇస్తున్నాను. అన్ని లేదట పరదేశంలో ఒంటరిగా యవనస్తులను, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని వాడును, తోసివేయబడిన వాడును, ఇదిగో దేశమంతా కొట్టుకుపోతున్న స్థితిలోనైనా ప్రభువా నీ సహవాసం నేను కోరుకుంటున్నాను. నీవు నన్ను గురి యొద్దకు తీసుకు. దేవునికి బిడ్డ, లోక పాపమునంతటిని మోసిన యేసే నీకు శక్తిని బలమునివ్వగలడు. 4 మాటలు చెప్పి అర్థం కాకుండా చేసేవి కాదు. నేనే యేసుని, నేనే అల్లాను, నేనే రాముణ్ణు. అర్థమవుతుందా మీకు? దేవునికి బిడ్డ, యేసు చెప్తున్నాడు, గురి ఎత్తుకు వెళ్ళండి. యేసు మాట్లాడుతున్నాడు, నేను తప్ప ఎవడు లేడు. జరగబావు జనులు, రాబావు జనులు, గతించిన జనులు, ఉన్న జనులు, లేని జనులు అందరి పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసింది నేనే, మరణం జయించింది నేనే, పరిశుద్ధులను నేనే, మార్గమును నేనే, 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 నేనే. ఎవడు చెప్పగలిగాడు? ఎవడు మాట్లాడగలిగాడు? ఎంత విలువ పెట్టి నిన్ను కొంటే, ఎన్ని విధాలుగా నిన్ను రక్షిస్తే, ఎంత ఘోరమైన స్థితి నుంచి
నీకు విడుదల ఇస్తే యేసు ఈ మాట చెప్తున్నాడు, నేనే ఇంత గొప్ప నాయకుని, ఇంత మంచి తండ్రిని, ఆహారం ఇచ్చే, ఉపదేశం ఇచ్చే, నీకు దాచకుండా అన్ని మర్మాలను బోధించే స్నేహితుడు, నిన్ను అన్యుల ఎదుట ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్టును బట్టి రాజుల ఎదుట నిన్ను క్షేమంగా ఉంచే ప్రభు, అంతకు మించిన శక్తి గల వారెవరు? అందుకే ప్రభు చెప్తున్నాడు, నేనే నాతో సహవాసం కలిగి మీరు విలువ పెట్టి కొనబడి. దేవుని యొక్క విద్ద, ఈ రాత్రి నీ విలువ ఎంత గొప్పదో, నీ పొందిన రక్షణ ఎంత గొప్పదో, నువ్వు వెళ్ళే ఆ రాజ్యం ఎంత గొప్పదో, నీకు ఈ రక్షణ తెచ్చిన వ్యక్తి ఎంత గొప్పవాడు నీకు అర్థమైతే కళ్ళబొల్లి మాటలు చెప్ప, చిల్లరి బ్రతుకు ఇదిగో వేషధారి కదా ఈ రాత్రి, నీ వేషధారణ, నీ కపటపు జీవితం, నీ దొంగ జీవితం, నీ మోసకరమైన జీవితం, నీ అపవిత్రమైన జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. ప్రభువా, నువ్వు నన్ను ఎంత విలువ పెట్టుకున్నావు మర్చి, ఈ రాత్రి నీ విలువైన రక్షణ మరొకసారి జ్ఞాపకం చేస్తా. ప్రభువా, నీవు తప్ప నాకు సరైన సహవాసం మర్యాద నువ్వు కోరుకుంటే నీ విశ్వాసమును బట్టి దేవునికి పెట్టాను. యేసయ్య నీ సమకాలికి ఉంటాడు. చిన్నపిల్లవా, నీతో సహవాసం చేస్తాడు. యవనస్తుడువా, నీ వయస్సుకి ఆయన వస్తాడు. వృద్ధుడువా, నీ వయసులో ఉన్న విషయాల్లో ఆయనకి సహాయం ఉంటాడు. ఆయనకి సమస్యలు కాదు, ఆయనకి చేతకాని పరిస్థితులు లేవు, ఆయన నడిపించలేని వ్యక్తి లేరు, ఆయనకు అర్థం కాని సమస్య లేదు, ఆయనకంటే బలమైన శక్తి లేదు. ఈ రాత్రి మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ బోన్లో ఉన్నావు, ఏ వరదలో ఉన్నావు, ఏ వ్యాధిలో ఉన్నావు, నీవు భయపడకుండా దేవునితో సహవాసానికి రా. ఆయన పాదముల దగ్గర నీ స్థితిని ఒప్పుకో, ఆయన్ని విడవకుండా ఆయన్ని పట్టుకో. ప్రభా, నేను నీ వాడను, నీ వాగ్దానాల్లో పక్షిగా నెరవేర్చు ప్రభా అని ఏడు. మనకి ఈ వాగ్దానంలో కనుక మీరు నా కుమార్తె, నేను మీకు తండ్రిని, నేను మీలో నివసించి సంచరి, నేను మిమ్మల్ని విడువ. ఈ రాత్రి నిన్ను విడువని ఎడబాయని వేసు, నిన్ను విడువ పెట్టి కొన్నది నీ కొరకు అడరాని పాటలు పడినటువంటి రక్షణ. నిన్ను పిలుస్తుండగా దేవుని యొక్క బిడ్డ, కులానికి భయపడు, బిడ్డలకు భయపడు, భర్తకు భయపడవు, భార్యకు భయపడవు, ఉద్యోగానికి భయపడవు, డిపార్ట్మెంట్లను బట్టి భయపడవు, కరువుని బట్టి భయపడవద్దు, ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడవద్దు, నీకున్న బలహీనతలను బట్టి నువ్వు భయపడవద్దు. దేవా, నువ్వు బలవంతుడు, మరలా నీ సహవాసాన్ని ఇస్తాను, నన్ను నడిపించు అని ఆయనతో చేయగలుగుతా. అప్పుడు ప్రభు అంటాడు, దేవునికి బిడ్డ, తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, అతను క్షమాపణ అడిగాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రాన కాదు, పాపాన్ని విడిచిపెట్టాలి, క్షమాపణ అడగాలి, అంతేకాదు. కానీ ఒక మాట చెప్తాడు, సహవాసానికి అవసరమైనది ఒకే మాట, తండ్రి, పాత జీవితాన్ని నేను విడిచిపెట్టాను,
ఇదిగో పాప క్షమాపణ కొరకు అడుక్కుంటున్నాను. అంతేకాదు, నీ ఇంటిలో దాసునిగానైనా నేను ఉంటాను అనగా కొత్త జీవితానికి నన్ను నేను అప్పగించు. నువ్వు ఏమి చెప్తే అది నేను చేయగలను. దేవునికి వెళ్ళి రాత్రి మరలా నూతన సమర్థనతో యేసుని వెంబడించడానికి ఇష్టపడుతున్నావు. రక్షణ పొందిన దగ్గర నుంచి ఎన్నో పరిస్థితుల్లో దేవునికి దూరమై ఆయాసపడి ఎన్నో విషయాల్లో నేను చేయవలసింది చేయకు. ఆయన ప్రేమించలేని స్థితి, ఆయన పని చేయలేని స్థితి, సాక్ష్యం ఇవ్వలేని స్థితి, ఆయన ధనం ఆయనకి ఇవ్వలేని స్థితి, ఆయనతో నడవలేని స్థితి, అనేక ఎదుట నువ్వు విశ్వాసంగా కనబడుతున్నావు. ఒక సేవకుడిగా కనబడుతున్నావు, ఒక పెద్దగా కనబడుతున్నావు. దేవునితో నీకు సరైన సహవాసం, ఆయనతో నమ్మకంగా ఉన్నావు. లేకపోతే దేవుని ఈ రాత్రి ప్రభు మనల్ని పెంచుతున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నాకు సహవాసం, నూతన జీవితాన్ని మనం అప్పగించుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడాలి. ఎవరు లేవద్దు, అటు ఇటు చూడాలి. దేవునికి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడు. ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నీతో సహవాసం కోసం వస్తున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నాను నన్ను నడిపించండి. ఆ స్థితి నుంచి నాకు విడుదల ఇవ్వదు. నేను చిన్నవాడిని, నేను బలహీనుడిని, లేనివాడిని, ఉన్నవాడిని, సమస్యలు ఉన్నవాడిని అయినప్పటికీ ప్రభువా నీవు నన్ను నడిపించు. నీతో సహవాసాన్ని నేను అప్పగించు. ఇదిగో నా పాపమును క్షమించు. నిన్ను ప్రేమించలేదు, నిన్ను వెంబడించలేదు, నీ కొరకు సాక్షిగా జీవించలేదు. నన్ను క్షమించు. ఇదిగో నీతో నేను సహవాసం, నీ కొరకు జీవిస్తాను, నిన్ను మహింపరుస్తాను. నాకు సహాయం చేయి. ఈ రాత్రి దేవుని విలువ పెట్టి కొనబడింది. గురి వద్దకు పరిగెత్తడానికి ఇష్టపడి ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను. నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను. నాకు సహాయం చేయి. నీ సహవాసం నేను కోరుకుంటున్నాను. నీ కొరకు నేను జీవిస్తాను. నీ కొరకు నేను జీవిస్తాను. నాకు సహాయం చేయ ప్రభువా. దేవుని యొక్క బిడ్డ, నువ్వు తీర్మానం చేసినట్లు దేవుని నడిపిస్తాడు. నేను యేసు కొరకు జీవిస్తాను. విలువ పెట్టి నన్ను కొన్న యేసు కొరకు జీవిస్తాను. నా కొరకు సమస్తం అర్పించిన యేసు కొరకు జీవిస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. మీలో ఆశ ఉన్న వారిని చేయి చూపించండి. మీ కొరకు ప్రయత్నిస్తాను. God bless you. God bless you. Praise God. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పర్వాలేదు. ఇంత చిన్నవాడివైనా, ఇంత శ్రమలో నువ్వు పోలే వ్యాధిగ్రస్తుడు, నువ్వు పోలే అన్ని పోగొట్టుకున్నవాడు, దానియేలు వలె పరదేశం, నోవహు వలె ఒక వరద నీ మీద కూర్చొని నీ కొరకు నేను జీవిస్తాను. ఇంత త్యాగం నా కొరకు ఎవరు చేయాలి? ఇంత ప్రేమ నన్ను ఎవరు ప్రేమించారు? పరలోక రాజ్యాన్ని నాకు ఎవరు ఇవ్వలేదు. ఇది తాత్కాలికం, ఇది కొంతకాలం ఉండేటువంటి ఈ జీవితం నీవే నాకు చాలు. నన్ను బలపరిచి దేవునికి ప్రార్థించేసి నేను ఓర్పేసారి ప్రభువా నన్ను కనిపించు. నీ సహవాసానికి దూరం వెళ్ళిపోయి నిన్ను ఆయాస పెట్టాను. ఇక మీద నీ కొరకు జీవిస్తాను, నీతో కలిసి నడుస్తాను. నన్ను కనిపించు. జీవన దేవ,
పరిశుద్ధాయిరాత్రి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మీ మహాసంకల్పం మా జీవితాలు మీరు చేసిన కార్యం, మీరు విలువ పెట్టుకున్నది మిమ్మల్ని ప్రేమించి మీతో సహవాసం, ఈ లోకంలో మనుషులకు దాసులను మిమ్మల్ని ఘనపరచుటకు యేసునామమున ప్రార్థించి స్తుతించి వెళ్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధ విలువ పెట్టి కొనబడి ఆయనతో సహవాసం కలిగి ఉన్న తన స్నేహితులకు ప్రియులకు తోడై ఉండి నడిపించి మహింపరచును.